ప్రైజ్ ది లార్డ్ అండ్ గుడ్ మార్నింగ్. ఈరోజు మనం జోబు గ్రంథం 31 అధ్యాయం 13, 14 వచనం చదువుకుందాం. Job 31 verses 13 and 14. If I had despised the cause of my male or female servant when they complained against me, what then shall I do when God arises and he punishes? How shall I answer him? నా పనివాడైనను పనికత్తైనను నాతో వ్యాజ్యమాడగా నేను వారి వ్యాజ్యంను నిర్లక్ష్యం చేసిన ఎడల దేవుడు లేచినప్పుడు నేనేమి చేయుదును? ఆయన విచారణ చేయనప్పుడు నేను ఆయనతో ఏమి ప్రత్యుత్తరం ఇత్తును? ఈ వచనం నుంచి ఇది వెరీ పర్టికులర్ వచనం కదా, జాబ్ చెప్పిన ఒక మాటలో మనం ఇది చూస్తే జాబ్ ఇక్కడ ఏం కన్వే చేస్తున్నారంటే గాడ్ ఈజ్ అన్ ఇంపార్షియల్ గాడ్. ఆయన నో రెస్పెక్టర్ ఆఫ్ ఎనీబడి. పార్షియాలిటీ అన్నది దేవుడు చూపించరు అన్న ఒక వచనం. దేవుడు మన లైఫ్లోకి వచ్చినప్పుడు ఆర్ దేవుడు మన పక్షంగా ఉన్నప్పుడు, లేకపోతే దేవుడు మొత్తం హ్యుమానిటీనే మన టోటల్గా చూసినప్పుడు అక్కడ పార్షియాలిటీ అనేది దేవుడికి లేదు. మనం ఎవరైనా, మనం ఎంత గొప్పవాళ్ళైనా ఎంత తక్కువలైనా, డబ్బులు ఉన్నోళ్ళైనా డబ్బులు లేని వాళ్ళైనా, మన మెయిడ్ సర్వెంట్ అయినా, మన డైరెక్టర్ CEO అయినా, వాట్ ఎవర్ హూ ఎవర్ ఇట్ మే బీ, దెర్ ఇస్ నో పార్షియాలిటీ ఫర్ గాడ్. హల్లెలూయా. అదే సో మీరు ఇప్పుడు అనుకున్నారు దేవుడు నా పక్షంగా లేదు, దేవుడు నీ పక్షంగానే ఉన్నారు, దేవుడు చాలా పార్షియాలిటీ చూపించట్లేదు, నీ పక్షంగానే ఉంది. ఆన్ బిహాఫ్ ఆఫ్ యూ హీ ఈస్ వర్కింగ్. హల్లెలూయా. సో దట్స్ వాట్ ఈ వచనం నుంచి మనం నేర్చుకున్నాము. అదే కాకుండా దేవుడు మన పక్షంగా ఉన్నప్పుడు ఏమి, దట్స్ వాట్ మొన్న కూడా నేను చెప్పాను, డిలే ఈజ్ నాట్ అ డినయల్. కొంచెం లేట్ అయినా అది డినై అన్నది కాదు, కానీ కొన్నిసార్లు దేవుడు మనకు నో అన్న ఆన్సర్ వచ్చినప్పుడు మనల్ని ప్రొటెక్ట్ చేస్తున్నారని మనం అర్థం చేసుకోవాలి. ఎందుకంటే అది మన ఒకవేళ అక్కడికి వెళ్తే వాట్ వుడ్ హావ్ బీన్ ద రిజల్ట్, ఏ ఇష్యూస్ మన మీదకి వచ్చేదేమో, ఏ ప్రాబ్లంలోనే మనం పడిపోయేదేమో దేవుడికి తెలుసు. కాబట్టి ఆ డోర్ని మీకు క్లోజ్ చేశారు. వెయిట్ చేయమని చెప్తే ఆయన మిమ్మల్ని ప్రిపేర్ చేస్తున్నారు ఒక పెద్ద దానికి, సూపర్ న్యాచురల్గా ఏదో ఒక గొప్ప థింగ్ మీ లైఫ్లోకి రావటానికి మిమ్మల్ని ప్రిపేర్ చేస్తుంది. ఎస్ అండి, ఇమీడియట్ ఎస్ అండి, ఎస్ చైల్డ్, ఇట్ ఈస్ యువర్ టైం. హల్లెలూయా. సో డోంట్ గివ్ అప్. గాడ్ ఈస్ నాట్ అ పార్షియల్ గాడ్. హూఎవర్ యు మే, హూఎవర్ ఎవరైనా, హీ ఈస్ నాట్ అ రెస్పెక్టర్ ఆఫ్ ఎనీబడి. సో టేక్ హార్ట్ టుడే. గాడ్ లవ్స్ యూ సో మచ్. హీ ఈస్ విత్ యూ. హీ ఈస్ యువర్ గైడ్. హీ ఈస్ ద వన్ హూ క్యారీస్ యూ ఇన్ యువర్ ఆర్మ్స్. అదే కదా మనం ఒకసారి డిస్కస్ చేస్తాం. చార్ల్స్ వెస్లీ గారు చెప్పారు కదా, నా అడ్వకేట్ దేవుని త్రోన్ ముందు నిలిచినప్పుడు ఆయన పాములోనే నా పేరు. మన అడ్వకేట్ జీసస్ క్రైస్ట్, మన మీడియేటర్ జీసస్ క్రైస్ట్. ఆ సింహాసనం మీద ఆయన ఎప్పుడు మన పేరు ఆయన అరచేతుల మీదే ఉంది. ఇప్పుడు థింక్ చేయండి, ఆయనకి పార్షియాలిటీ ఉందా లేదా? మీ కేసు అన్నీ ఆ హెవెన్లీ కోర్టులోకి వెళ్ళిపోయింది. మీ జాబ్ ఇష్యూస్ అయినా, మీ ఫైనాన్షియల్ ఇష్యూస్ అయినా, మీ సిక్నెస్ ఇష్యూస్ అయినా, మిమ్మల్ని ట్రబుల్ చేసిన ఏ ఇష్యూస్ అయినా, గాడ్ ఈస్ డీలింగ్ విత్ దాట్. హల్లెలూయా. సో డోంట్ గివ్ అప్, డోంట్ లూజ్ యువర్ హార్ట్. గాడ్ ఈస్ విత్ యూ. ఈస్ నాట్ అ గాడ్ ఆఫ్ పార్షియాలిటీ, బట్ గాడ్ ఈస్ ద గాడ్ ఆఫ్ జస్టిస్. హల్లెలూయా. మీకు రావాల్సిన వస్తుంది, మీకు న్యాయంగా మీకు రావాల్సిన నీతి అదన్నీ మీకు వస్తుంది. సో డోంట్ గివ్ అప్. హల్లెలూయా. Father, we thank you and we praise you for this beautiful morning. Thank you for showing us that, Lord, you are not a respecter of anybody, Lord. Thank you for standing on behalf of us. Thank you for having our name on your palms, Lord Jesus. We thank you and we praise you. I pray for all your children, Lord. Those who are going through a lot of difficulties, lot of troubles, trauma, pain, hurt, partiality of the world. Lord, I pray right now, Lord, you intervene into every situation. You are the God who sees everything, watches. You are El Roy, Lord. We thank you and we praise you. We glorify your name. In Jesus' mighty name we pray. Amen. Hallelujah. Have a blessed day.